ఉదయం నుండి ఒంట్లో కొంచెం నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది జగదాంబకు. సాయంత్రం కోడలు ఆఫీసు నుండి వచ్చాక తను కాసేపు పడుకుండిపోవాలని ఎదురుచూస్తుంది. కోడలు సునంద వాళ్ళ పిన్ని కూతురు కల్పనను వెంటపెట్టుకుని మరీ వచ్చింది. కాస్త వాడినట్లుగా కనిపిస్తున్న అత్తగారి ముఖాన్ని గమనించనే లేదు. కల్పనని తమ గదిలో కూర్చోబెట్టి అత్తగారి దగ్గరికి వచ్చింది వంటగదిలోకి. రహస్యంగా చెప్పింది జగదాంబతో. "అత్తయ్య, కల్పన ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో అలిగి ఇట్లా వచ్చేసింది మరి" అని చెప్పింది. "అదేమిటి? ఆ అమ్మాయికి 3 నెలల క్రితమే కదా పెళ్ళయింది" జగదాంబ ఆశ్చర్యపోయింది. అప్పుడే అలకలేమిటో అనుకుంటూ. "అత్తయ్య, ఈ కాలం పిల్లల గురించి మీకు తెలియందేముంది? పెళ్లి అయ్యి అవ్వగానే మొగుడు చొక్కా పుచ్చుకొని 'పద పద బయటికి పోయి ఉందాము. అమ్మా నాన్నల్ని వదిలేయి' అంటారు. అంతేగాని ఈరోజు మనం వచ్చామని వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు దూరం కావాలని ఆలోచించరు" అంది సునంద. జగదాంబకు ఎందుకో మనసంతా చేదుగా అయిపోయింది. ఇంకా నయం నాకట్టాంటి కోడలు రాలేదు అనుకుని నిట్టూర్చింది. టీతో పాటు కల్పనకి 2 దోసెలు వేసివ్వండి అత్తయ్య. మధ్యాహ్నం భోజనం చేసినట్లు లేదు తన వాలకం చూస్తుంటే. రాత్రి భోజనంలోకి 4 దుంపలు వేయించి కాస్త ఏదైనా పచ్చడి చేయండి. మీ చేతి పచ్చడి అంటే పడి చస్తుంది తను. సునంద తాపీగా చెప్తుంటే నీరసం ముంచుకొచ్చింది జగదాంబకు. నాకు అస్సలు ఓపిక లేదు. ఈ పూట పని కాస్త నువ్వే చూసుకో అని చెప్పాలనుకుంది. కానీ అప్పటికే సునంద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక జగదాంబకు పనిలోకి దిగక తప్పలేదు. రాత్రి మాత్రం ముందుగా భోజనం చేసేసి టాబ్లెట్ వేసుకొని అప్పటిదాకా పంటి బిగువున నిలబెట్టుకొచ్చిన శరీరాన్ని మంచం మీదకు చేర్చినాక కానీ హమ్మయ్య అనిపించలేదు. మందు పనిచేయడం ప్రారంభించినాక శరీరం తేలిగ్గా అనిపించి కాస్తంత కళ్ళు మూతలు పడ్డాయి. ఒక గదిలో భర్త పిల్లలు నిద్రపోతూ ఉంటే మరొక గదిలో అత్తగారు మంచం వాల్చుకున్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం డబుల్ బెడ్ వదిలేసి. ఇంట్లో ఎక్కడ మాట్లాడినా ఇతరులకు నిద్రాభంగము, ప్రైవసీ కరువు అని చెల్లెల్ని డాబా మీదకి తీసుకొచ్చింది సునంద. ఎంతసేపైనా హాయిగా అక్కడ మాట్లాడుకోవచ్చును తనే. "ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సమస్య?" అడిగింది కల్పననే. "మా అత్త మామలే నాకు సమస్య" చిరాగ్గా చెప్పింది కల్పన. "ఎందుకు? వాళ్ళు నిన్నేమైనా బాధ పెడుతున్నారా? వాళ్ళు మెతక మనుషుల్లాగానే ఉంటారుగా. పెళ్లిలో కూడా అన్నింటికీ నోరెత్తకుండా సర్దుకుపోయారు కదా" ఆరిందాల ఆరా తీసింది సునంద. "అవన్నీ వేషాల్లే. మా అత్తగారైతే వంశీలు, వంశీలు అంటూ ప్రతి క్షణము కొడుకు వెనక తిరుగుతూ ఉంటుంది. కాఫీలు, టిఫిన్‌లు, భోజనాలు అన్నీ మాతో పాటు కలిసి మింగాల్సిందే. సాయంత్రం మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే టిఫిన్ రెడీగా ఉంచుతుంది" చెప్పింది. "మంచిదే కదా! నీకు పని తప్పుతుంది. హాయిగా చేసి పెడుతూ ఉంటే ఆనందంగా తినిపెట్టక వచ్చి రాగానే పని చేసుకోవాలనుకోవటం అదేం సరదా నీకు?" సునంద ఆశ్చర్యపోయింది. "నా ఇంట్లో నాకు ఆవిడ చేసి పెట్టేదేమిటి? నేను చేసుకోలేనా?" కల్పన మండిపడింది. కల్పన భర్త కృష్ణవంశీ. ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి. కూతురికి ఎప్పుడో పెళ్ళై అమెరికాలో ఉంటుంది. మంచి కాలనీలో చక్కని ఇల్లు, కారు, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. కల్పన పెట్టి పుట్టింది అనుకున్నారు పెళ్లిలో అందరూ. తమ స్థితికి తోగలేరని తెలిసినా కల్పన అందానికి ముచ్చటపడి చేసుకున్నారు వాళ్ళు. కోడలు కలివిడిగా ఉండి తమతో బాగా కలిసిపోతే చాలనుకున్నారు. కానీ కల్పన కలబడుతుంది వాళ్ళతో. కలవరపెడుతోంది వాళ్ళని. "పిచ్చి కల్పన, నీకు ఆవేశం, తొందరపాటు రెండూ ఎక్కువే. చిన్నప్పటి నుంచి నీ పంతాలు, పట్టింపులు, పోటీలు పక్కన పెట్టి కాస్త కూల్‌గా ఆలోచించు. ఇప్పుడు నా మొగుడికి నేను చేసుకోలేనా అనుకుంటున్నావు కానీ, ఈ జోరు, ఈ ఓపిక ఇలానే ఉండవు. వెళ్ళే వరకు ఇంట్లో పనిచేసి, రోజంతా ఆఫీసులో పనిచేసి, మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర పనిచేసి, నెల లోపలే నీకు రంగురంగుల చుక్కలు కనిపిస్తాయి. ఈ లోపల మీ అత్తగారికి హాయిగా విశ్రాంతి తీసుకోవడం అలవాటైపోయి, ఆ తర్వాత పనికి వంగమన్నా వంగరు. ఏదైనా సాధించేవాళ్ళు, బాధించేవాళ్ళు అయితే మనం ఇంటి నుంచి పారిపోవాలి. ఏ కారణం లేకుండా ఎందుకు చేజేతులా నీకు నువ్వే తలనొప్పి తెచ్చుకోవడం" అంది సునంద. "అది కాదక్కా! వీలైనంత తొందరగా ఆ కొంపలో నుంచి బయటపడు. లేకపోతే ఆ ముసలోళ్ళకి చాకిరీ చేస్తూ కూర్చోవలసి వస్తుంది. కొత్తల్లో అయితేనే మొగుడు చెప్పినట్లు ఉంటాడు. లేదంటే ఎల్లకాలం అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతారని చెప్పిందక్కా అమ్మ. నాకు అది నిజమే అనిపిస్తోంది" కల్పన అసలు విషయం చెప్పింది. సునంద పక్పకా నవ్వింది.
కాలం మారింది కల్పన. పిన్ని ఇంకా వెనకటి తరహాలోనే ఆలోచిస్తోంది. వాళ్ళ తరంలో సంతానం ఎక్కువ మంది ఉండేవారు. సమస్యలు అలానే ఉండేవి. ఇప్పుడట్లా కాదే! ఒకరు లేదా ఇద్దరు. మొగుడు అమ్మ కొంగు వదలకపోయినా మనం కొంగు జార్చి తిరిగి అతగాడి మొహం మన వైపు తిరిగి ఉండేలా చేస్తే చాలు ఇంక మన గుప్పెట్లో చిక్కుకొని ఉన్నట్లే. ఇప్పుడు మీ బావగారు లేరు అంది. అమ్మా! అమ్మా! అని రోజుకి 100 సార్లు పిలుస్తూ తిరిగినా వినేది నా మాటే మీ బావగారు. చేసేది నేను చెప్పిందేగా. అది ఎలాగక్కా? అక్కగారిని అద్భుతాన్ని చూసినట్లు చూసింది. ఇప్పుడు మా అత్తగారి విషయమే తీసుకో. ఆవిడ మాతోనే ఉంటుంది. ఆవిడ పెన్షన్ ఆవిడకి వస్తుంది. పైగా అద్దెలు వస్తాయి కూడాను. ఇంట్లో పనంతా చేసేస్తుంది. నువ్వు నెలకు 4000 కాదు 10,000 ఇచ్చినా ఇట్లా నమ్మకంగా ఇంట్లోనే ఉండి పని చేసి పెట్టే మనుషులు దొరకరుగాక దొరకరు. మరీ ముఖ్యంగా రేపు పిల్లలు పుట్టినప్పుడు ఇట్లాంటి మనిషి ఉపయోగం మరింతగా అర్థమవుతుంది. ఇంట్లోనే ఉండి పిల్లల్ని ప్రేమగా, బాధ్యతగా చూసుకునే మనిషి ఎంత అవసరమో తెలుసా? అప్పుడు మనకి ఇంటా, బయట ఈ పిల్లలతోని నెగ్గుకు రావడం ఎంత కష్టమో. ఇట్లా ఇంట్లో అత్తగారులు ఉంటే ఆఫీస్ నుండి ఉరుకులు పరుగుల మీద ఇంటికి రానవసరం లేదు. సరదాగా ఎక్కడికైనా ఇద్దరమే వెళ్ళాలన్నా నిశ్చింతగా వెళ్ళేసి రావచ్చు పిల్లలనొదిలేసి అంది సునంద. నిజమే అనుకో కానీ నాకు ప్రతి క్షణం మేమిద్దరమే కలిసి గడపాలని ఉంటుంది. చివరికి సినిమాకు వెళ్ళాలన్నా వాళ్ళని బయలుదేరుస్తారు. కల్పన విసుక్కుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ప్రతిదానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆఫీస్ నుండి మార్నింగ్ షోకో, మ్యాట్నీకో ప్లాన్ చేయి. ఆదివారాలు ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అనో, మరొకటనో చెప్పి మీ ఇద్దరూ బయట తిరిగేసి రండి. ఆఫీస్ క్యాంప్ అని చెప్పి వేరే ఊరు వెళ్ళి ఓ 4 రోజులు గడిపి రండి. అంతేగాని చక్కగా ఉన్న ఇంట్లో నుంచి బయటికి పోతే ఓ 10,000 అద్దెకు, మిగతా ఖర్చులన్నీ కలిపి ఒక జీతం ఎగిరిపోతుంది. ఇక్కడ మీ అత్తామామలు పోగు చేసినవి కాస్త ఆ అమెరికా కూతురికి దోచిపెడతారు. చివరికి మిగిలేది చెప్పనే. అందుకే కొంప కూల్చుకోవడం లాంటి తెలివి తక్కువ ఆలోచనలు మానేసి, సుఖంగా ఎట్లా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకో సునంద సూచించింది. అవునక్కా! మన బంధువులంతా నువ్వు చాలా తెలివైన దానివి. ఎవరితో ఎట్లా మెలగాలో నిన్ను చూసి నేర్చుకోవాలని మెచ్చుకుంటారు. అందుకే సలహా కోసం నీ దగ్గరికి వచ్చాను. కల్పన ఉన్నమాట చెప్పింది. ఇట్లా 10,000 పెన్షన్, 10,000 ఇంటద్దెలు మొత్తం కలిపి నెలకు 20,000 మన చేతికి ఎదురిచ్చి మరీ ఇంట్లో పనంతా చేసి పెట్టే వెర్రిబాగులు వాళ్ళు ఎవరైనా దొరుకుతారా? అత్తగారులు తప్ప నవ్వింది సునంద. నిజమే నాకు నేను ఆ కోణం నుంచి ఆలోచించనే లేదు. కల్పన తన అమాయకత్వాన్ని అంగీకరించింది. మనం కాస్తంత తెలివిగా నడుచుకుంటే అత్తమామల్ని, భర్తల్ని బుట్టలో వేసుకోవడం అంత కష్టమైన పని ఏమీ కాదు. కొందరు కొరకొంచులుంటారు కానీ, లక్కీగా మనకు మాత్రం మంచి వాళ్ళే దొరికారు. ఒకటికి 10 సార్లు అత్తయ్య, అత్తయ్య అని ప్రేమగా పిలుస్తూ, పనంతా వాళ్ళ నెత్తి మీదకి తోసేయొచ్చు. వాళ్ళు ఎట్లా వండి తగలేసినా, ఆహా! ఓహో! అంటే చాలు మురిసి ముక్కలైపోతూ వంటంతా వాళ్ళ భుజానే వేసుకుంటారు. మనం కాస్త ఏవో కబుర్లు చెప్తూ, వాళ్ళ సోది వింటూ, ఉల్లిపాయలను బుట్టలో నుంచి తీసి అందించడం, వండినవి ప్లేట్లలో పెట్టడం లాంటి తేలిక పనులు చేస్తూ హడావిడిగా తిరగాలి. ఇక పిల్లలు పుట్టాక ఇంట్లో ఉన్నంత సేపు వాళ్ళతోనే గడిపేస్తాం కాబట్టి, ఆ కాస్త డ్రామా కూడా అవసరం పడదు. నెలకొకసారి గుడికి, ఏడాదికొకసారి తిరుపతికి తీసుకువెళ్తే చాలు. మనల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. అంతేకాని వాళ్ళని కాదని బయటికి వెళ్ళి మనం బాగుపడేది ఏమీ ఉండదు. బండ చాకిరీ, మొండి చెవులు తప్ప. కలిసి ఉంటేనే పనికి పని తప్పించుకోవచ్చు. డబ్బుకు డబ్బు వెనకేసుకుంటూ కులాసాగా బతికేయొచ్చు. సునంద తన ప్లాన్ అంతా గర్వంగా చెప్పింది. అక్కా! నువ్వు చెప్పినవన్నీ విన్నాక నాకు భయం వేస్తుందక్కా! నిజంగా ఇన్ని సమస్యలుంటాయా? బేలగా అడిగింది కల్పన. మనం కాస్త బుర్ర ఉపయోగిస్తే ఏదీ సమస్య కాదు. ఇప్పుడు మీ బావగారున్నారు. మా జీతాలు సరిపోవంటూ నెమ్మదిగా నెల తిరిగే లోపల మా అత్తగారి అద్దె డబ్బులు, పెన్షన్ అప్పుడు కాస్త, ఇప్పుడు కాస్త అడిగి పుచ్చుకుంటుంటారు. లేకపోతే ఆవిడ దానకర్ణుడికి అక్కగారిలా దాన ధర్మాలకు తగలేస్తుంది. మా ఇద్దరికీ కలిపి ఎంత జీతం వస్తుందో ఆవిడకి ఎప్పటికీ మేము తెలియనియము. ఎప్పుడోనే మేము హైటెక్ సిటీ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము. మా అత్తగారికి చెప్పలేదు. తర్వాతెప్పుడో చెప్తాం. మా అమ్మగారు కొనిచ్చారని. వాళ్ళకి కాస్త గొప్పగా ఉంటుంది. మనము ఉద్యోగం, సద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళం అయితే అది వేరే సంగతి. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా వేరుకుంపట పెట్టేయొచ్చు.
కానీ మనకట్లా కుదరదే. పైగా మన వాళ్ళు బంగారు బాతులు కూడాను చెప్పింది సునంద. బావగారంటే నీ మాట వింటారక్కా. మరి వంశీ? అట్లా నా మాట వినాలి కదా! కల్పన సందేహపడింది. ఓసి వెర్రి పిల్లా! మగాడికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి. నీ మాట కాదన్నప్పుడు నువ్వు ఒక 2 రాత్రుళ్ళు అత్తిపత్తిలా ముడుచుకుని పడుకున్నావనుకో, మూడో రాత్రికి కాళ్ళ బేరానికి వస్తాడు. పెళ్ళైన మగాడు అన్నం లేకపోయినా ఉండగలడు కానీ, అది లేకుండా ఉండలేడు. సునంద పడి పడి నవ్వింది. ఛీ పో అక్కా! నీ రౌడీ మాటలు నువ్వును. కల్పన సిగ్గుపడింది. ఆ తర్వాత కూడా మరొక అరగంట సాగింది. సునంద అనుభవపూర్వక హితబోధ వింటున్న జగదాంబకు ఒళ్ళు జలతరించింది అసహ్యంతో. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ పైకి వెళ్ళిన కొద్ది నిమిషాలకి ఆవిడికి మగత వదిలి మెలకువ వచ్చేసింది. డాబా మీద గుమ్మడి వడియాలు ఎండబెట్టి సాయంత్రం తీసుకురావడం మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది హఠాత్తుగా. అలానే వదిలేస్తే ఎలుకలు పాడు చేస్తాయి. అందుకని మెట్లెక్కి వస్తూ ఉంటే సునంద మాటలు వినపడి కుతూహలంతో మెట్ల మలుపులో కూర్చుండిపోయింది. సరిగ్గా పిట్టగోడ కానుకొని కూర్చుని మాట్లాడుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళిద్దరూ. రాత్రి నిశ్శబ్దంలో మెల్లగానే మాట్లాడుతున్నా చక్కగా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ మాటలు. వింటున్న కొద్దీ అలాగే శిలలా బిగుసుకుపోయింది జగదాంబ. అంతా సావధానంగా విని వాళ్ళు లేచే ముందే దిగి లోపలికి వచ్చి మంచం మీద వాలి దుప్పటి కప్పుకుంది. తుఫాను తాకిడికి కొమ్మలు రెమ్మలు విరిగి పడిపోయిన వటవృక్షంలా అయిపోయింది. జగదాంబకి చితికి ఛిద్రమై రక్తం ఊడుతున్నది హృదయం. జగమంతా ఒక మాయలా అంధకార బంధనంలాగా కనిపిస్తోంది. కోడలంటే ఎక్కడో పుట్టి పెరిగి పరాయి చోటు నుండి వచ్చిన పిల్ల కాని, కొడుకు తన కడుపున పుట్టి అరచేతుల్లో పువ్వులాగా అపురూపంగా పెరిగిన కొడుకు కూడా ఇంత కఠినుడై భార్యతో జత కలిసి కన్న తల్లినే నయవంచన చేస్తున్నాడా? కొడుక్కి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకో అన్నారు బంధువులంతా. కానీ పెళ్లి తరువాత తన కష్టం రెండింతలయింది. ఉద్యోగస్తురాలైన కోడలు రావడంతో. వచ్చింది కోడలు అనుకోలేదు. తను కూతురుగానే భావించింది. సేవలు చేసింది. అత్తగారిలా అధికారం చూపించలేదు. పెత్తనం చేయాలనుకోలేదు. సునంద చూపే వినయము, గౌరవ అభిమానాలు నిజమైనవని నమ్మింది. కానీ కొడుకు కోడల దృష్టిలో తను ఒక పనిమనిషి ప్లస్ వంట మనిషి ప్లస్ పిల్లలకు ఒక మంచి ఆయా మాత్రమే. అది తెలిసేటప్పటికి ఆత్మాభిమానానికి అగ్గిపెట్టినట్లయింది. ఈ చేదు నిజం ఆమెను నిలువునా కూల్చేసింది. పూర్తిగా కాల్చేసింది. ముఖ్యంగా భర్తని లొంగతీసుకోవడానికి సునంద చెల్లెలకు బోధించిన మార్గం ఆమెకు అమిత రోతని కలిగించింది. వీళ్ళకన్నా వేశ్యలే నయం కాదు, డబ్బు తీసుకుని కోరికలు తీరుస్తారు. కాని వీళ్ళు కోరికలు తీర్చుకోవడానికి మొగుడికే ఆడతనాన్ని ఎరవేస్తున్నారు. ఎంత దిగజారుడుతనమో! ఇట్లాంటి మేకతోలు కప్పుకున్న తోడేలునా తను ఇన్నాళ్ళు విశ్వసించి కలిసి బతికింది. గొడ్డు చాకిరీ చేసింది ప్రేమ అనుకుంటూ. కొడుకు కోడలు నెలకు 2, 3 సార్లు ఏదో వంకన ఎందుకు బయటికి వెళ్తారో, అప్పుడప్పుడు వాళ్ళ పెళ్ళి, వీళ్ళ ఫంక్షన్ అంటూ ఎందుకు ఊళ్ళ మీద తిరిగి వస్తారో ఇప్పుడు బోధపడింది జగదాంబకు. ఎన్నోసార్లు ఆదివారాలు కూడా పిల్లల్ని తన మీద వదిలేసి వెళ్ళినప్పుడు అలసటగా అనిపించినా భరించిందే కాని ఏనాడూ వాళ్ళని విసుక్కోలేదు. ఏదో తప్పక వెళ్తున్నట్లు బాధపడేవాళ్ళు భార్యాభర్తలిద్దరూ. అంతా నటన అన్నమాట. చివరికి ఆ చిన్న పిల్లలకు కూడా అదే మోసం, అవే అబద్ధాలు నేర్పి, పెట్టి వాళ్ళని ఇప్పుడే విషపు పురుగులుగా మార్చేశారు. రేపటి రోజు వాళ్ళు ఎంత విషం కక్కుతారో కదా వాళ్ళ కుటుంబాల్లో. భగవంతుడా! పట్టరాని దుఃఖం వచ్చింది జగదాంబకి. ఆ రాత్రంతా నిద్రపోలేదు. భవిష్యత్తులో తను ఏ మాత్రం అనారోగ్యం పాలైనా, తనని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించాలో కూడా వెతికి పెట్టుకుని, మొగుడి ఆమోదముద్ర కూడా వేయించుకున్న కోడలి ముందుచూపు గురించి స్వయంగా విన్నాక, ఇక్కడ ఎలా ఉండటం? బహుశా తను కళ్ళు తెరిపించడానికే భగవంతుడు ఆ కల్పనను ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడు. ఇప్పటికైనా తన భవిష్యత్తును తనే నిర్ణయించుకుని చేయవలసిన విధిని చేయకపోతే తనను క్షమించడు. కొడుకు కోడలు ప్రదర్శించే ప్రేమాధరాలు, గౌరవ అభిమానాలు అన్నీ వృద్ధనారి పాతివ్రత్యంలాగా గత్యంతరం లేనివి. తప్పదు కాబట్టి, తప్పనిసరి కాబట్టి వాటిని అభినయిస్తున్నారు అంతే. ఏ రోజైతే తను మంచాన పడుతుందో, దాని వలన ఉపయోగం లేకుండా బరువైపోతుందో, ఆ రోజే, ఆ క్షణమే అరిగిపోయిన చీపురునో, తెగిపోయిన చెప్పునో విసిరేసినట్లు నిర్దాక్షిణ్యంగా బయటికి విసిరేస్తారు. అందులో ఏ సందేహమూ లేదు. ఈ ప్రపంచంలో ఏ బంధానికి విలువ లేదు. అన్నీ ఎండమావులే.
అది తెలిసాక కూడా ఇంకా వీళ్ళని పట్టుకొని వేళ్లాడటం నిరర్ధకం, మహాపాపం కూడా. ఇకనైనా ఇహాన్ని వదిలి పరానికి దారి వెతుక్కోవడం ఉత్తమం. ఆలోచించి, ఆలోచించి తెల్లవారుతూ ఉండగా ఒక నిర్ణయానికి వచ్చాక కానీ జగదాంబ మనసులోని చీకట్లనేవి పూర్తిగా తొలగిపోలేదు. రాత్రి చెల్లెలికి జ్ఞానబోధ కార్యక్రమంతో ఆలస్యంగా నిద్రపోవడం వలన ఉదయం త్వరగా నిద్రలేవలేకపోయింది సునంద. తీరా లేచేటప్పటికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. రోజూ మాదిరి ఆ సరికల్లా వంటిల్లు కుక్కర్ విజిల్స్తోనూ, కూరల వాసనలతోనూ కాక చాలా నిశ్శబ్దంగా ఉంది అది నిద్రలేవనట్లుగా. లేపేవాళ్ళు లేక భర్త, పిల్లలు కూడా అట్లానే పడి నిద్రలు పోతున్నారు గాఢంగా. సునందకి చిర్రెత్తుకు వచ్చింది ఆ వాతావరణం చూడగానే. "అత్తయ్య, మీరింకా లేవలేదే? మీ అబ్బాయి మీ చేతి కాఫీ కోసం ఆవురావురమని ఎదురుచూస్తున్నారు" అంటూ చిరునవ్వుతో లేపబోయింది సునంద. "నాకు జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా సలపరంగా ఉందమ్మా. మీరు కాఫీ కలుపుకొని నాకు కూడా కాస్త ఫ్లాస్క్‌లో పోసి ఉంచండి. కాసేపయ్యాక లేస్తాను" జగదాంబ నీరసంగా చెప్పి మరొక వైపు ఒత్తిగిల్లింది. పిడి రాయిలా ఉండి గడియారపు ముల్లుతో సమానంగా పరిగెత్తి పనులు చక్కబెట్టే అత్తగారు అట్లా పడకేయటం సునందకు మింగుడు పడలేదు. ఇప్పుడు కూర్చొని ఈ దిక్కుమాలిన పనులన్నీ చేసి ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకుంటే గుండె గుబేలుమంది. పరిస్థితి గ్రహించిన దానిలా మెల్లగా జారుకుంది కల్పన. "నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష" అన్నట్లు. "అక్క, వంశీ నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. నీ సలహాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను. నా కాపురం నిలబెట్టినందుకు చాలా థాంక్స్ అక్కా. వెళ్ళి వస్తాను" అంటూ అక్కగారిని కౌగిలించుకొని చెప్పి మరీ వెళ్ళింది బావగారు తెచ్చిన ఆటోలో. గంటలో పనులు తెమిల్చుకొని పిల్లలకు పాలు తాగించి ఒట్టి పెరుగన్నం బాక్సులో సర్ది వాళ్ళని పంపించి తాము ఆఫీసులకు బయలుదేరేటప్పటికి తాతలు దిగి వచ్చినంత పనయింది సునందకి. అప్పటికి ఒట్టి కాఫీ నీళ్లు తాగి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అత్తగారికి లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి మందులు వేసుకోమని మరీ మరీ చెప్పి వెళ్ళింది ప్రేమగా. లేకపోతే తనకి కష్టం కాదు, 4 రోజుల్లో తను మంచం పట్టాల్సి వస్తుంది అనుకుంది సునంద. వాళ్ళంతా వెళ్ళగానే జగదాంబ లేచి మొహం కడుక్కొని కాఫీ తాగింది. తన పనులన్నీ చక్కబెట్టుకొని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. ఆ తరువాత 15 రోజుల పాటు అదే కార్యక్రమం పెట్టుకుంది. రోజు ఆదివారాలు ముందుగానే వెళ్ళిపోయింది స్వామీజీ ప్రవచనాలు వినాలి అంటూ. అనారోగ్యం అంటూ పనిలో వేలు పెట్టడం మానేసిన మనిషి ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు శుభ్రంగా షికారులు తిరిగేసి వస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతున్నా అణుచుకుని అత్తగారి పట్ల అణకువను ప్రదర్శిస్తూనే ఉంది సునంద. చెల్లెలు దిష్టిపెట్టిపోయింది కాబోలు అని తిట్టుకుంటూ కొంపదీసి అత్తగారు ఆ రాత్రి తన మాటలన్నీ విన్నదేమోనని క్షణమాత్రం సందేహం కలిగినా తాము ఇంట్లో నుంచి పైకి వెళ్ళేటప్పటికి మళ్ళీ కిందకి దిగి వచ్చేటప్పటికి కూడా ఆవిడ ముసుగు వేసుకుని పడుకునే ఉంది కాబట్టి అందుకు అవకాశం లేదు లేమనుకుంది ధీమాగా. కానీ మరొక 2 రోజులకి ఆ ధీమాను పూర్తిగా బద్దలు కొట్టేసింది జగదాంబ. ఆ రోజు ఎప్పట్లాగానే ఉదయం బయటికి వెళ్ళిన మనిషి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. టీవీ రిమోట్ కింద మడతలు పెట్టి ఉన్న కాగితాన్ని ఆశ్చర్యంగా విప్పి చూశారు ఆలు మగలిద్దరూ. "నాకేమీ కాలేని మీ ఇద్దరికీ ఇంతకాలం దేవుడు నాకు బంగారం లాంటి బిడ్డల్నిచ్చాడు. ఇది నా ఇల్లు, మీరు నా వాళ్ళు అనుకుని నేను పంచిన ప్రేమ, సేవ, ధనము అన్నింటినీ మించి అమ్మతనము ఇట్లా ప్రతి ఒక్కటి అపాత్రదానం అయిందని అర్థమయ్యాక కూడా నేను ఇంకా అంధకారంలో బతకాలనుకోవడం లేదు. ఈ కాకి బంగారం అబద్ధపు బతుకుని వదిలేసి నా దారి నేను ఎంచుకున్నాను. నా డబ్బుని, భవిష్యత్తును దేన్నీ మీ చేతుల్లో పెట్టదలుచుకోలేదు. అందుకే ఈ ఇంటిని రామకృష్ణ మిషన్ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసిచ్చాను. మీరు నెల రోజుల్లోగా వారికి ఈ ఇంటిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది. సునంద, ఇహంలో మీ చెల్లెలి ఇల్లు నిలబెట్టడమే కాదు, నీ నిజస్వరూపం చూపించి నా కళ్ళు కూడా తెరిపించి పరంలో నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి అది చూసుకునేలా సహాయం చేశావు తల్లి. ఆ కృతజ్ఞతతో నా గొలుసు మాత్రమే నీకు కానుకగా ఇస్తున్నాను. మిగిలిన బంగారం అమ్మేసి ఓ వృద్ధాశ్రమానికి సేవా కార్యక్రమాల నిమిత్తం విరాళంగా ఇచ్చేశాను. నా శేష జీవితం ఇలా పనిమనిషిలా కాక ప్రశాంతంగా పరమేశ్వరుని సన్నిధిలో 10 మందికి ప్రయోజనకరంగా గడపాలన్న ఆకాంక్షతో వెళ్తున్నాను. అందువలన జీవితంలో మళ్ళీ మీరు నాకు, నేను మీకు కళ్ళపడకూడదని ఆశిస్తూ మీకేమీ కాని జగదాంబ. ఈ మాటతో నెత్తిన పిడుగు పడింది ఇద్దరికీ. కథ సమాప్తం.